ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ మందిని కంటేనే వాళ్లే నిజమైన దేశభక్తులు. అలాంటి వారిని గౌరవిద్దామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి వీలు లేదని గతంలో నేనే చట్టం తీసుకొచ్చా. జనాభా నియంత్రణ కాదు, జనాభా నిర్వహణ చేయాలి. దీనిపై సూచనలు ఇవ్వాలని కోరుతున్నామంటే అది మార్పు. పరిస్థితికి అనుగుణంగా పాలసీలు మార్చుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలపై ఆధారపడే పరిస్థితి వచ్చింది అన్నారు. ఇప్పుడు భారతదేశం అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవ వనరులే కారణం. ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు, ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ గా మారే పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 143 కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం. చైనా కూడా కిందికి వెళ్లిపోయారు, 130 కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది, బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తా ఉంది, యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తా ఉంది, వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తా ఉంది. ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది. ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి. అందుకే ఈ రోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.